అంటూ ఉత్సాహంగా ప్రారంభమైన ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న పలువురు నేతలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సందడి జరుగుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ప్రత్యర్థి జట్స్ బ్యాట్స్మెన్ అవుట్ చేసిన ఆనందంలో నాదెళ్ల మనోహర్, ఆదిరెడ్డి వాసు, పార్థసారథి, విజయ్ కుమార్ తదితరులందరూ కలిసి ఉన్నటువంటిది కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే విద్యార్థుల సెల్ ఫోన్లకే పరీక్ష ఫలితాలు జూన్ 30 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ 2.0, నోటి మాటగా చెప్తే టికెట్ బుకింగ్, విద్యుత్ బిల్లులు చెల్లింపు సహా ఇతర సేవలు కూడా పౌరులు అడిగిన సేవను 10 సెకండ్లకి అందిస్తాం. శాసనసభలో మంత్రి లోకేష్ జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ తీసుకొస్తామని, అందులో ఏఐ ఆధారిత సేవలు, వాయిస్ సేవలు అందిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఒక చోట నుండి మరో చోటకి టికెట్ కావాలని నోటితో చెప్తే టికెట్ బుక్ చేస్తుంది, నెంబర్ చెప్తే కరెంటు బిల్లు కట్టేస్తుంది, అన్ని భాషల్లోనూ ఈ సేవలు అందుతాయి అని వివరించారు. పబ్లిక్ పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే వాటిని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థులు మొబైల్ నెంబర్కి నేరుగా పంపిస్తామని చెప్పారు. శాసనసభలో వాట్సాప్ గవర్నెన్స్పై జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం కనబడకూడదు, పాలన మాత్రమే కనబడాలి, ఆ పరిపాలన ప్రజల జేబుల్లో ఉండాలంటే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందుకే జనవరి 30 నుంచి 155 సేవలతో వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులో తెచ్చాం. ప్రస్తుతం 200 సేవలు అందుతున్నాయి. మార్చి నెలాఖరుకు 300, జూన్ 30 కల్లా 500 సేవలు అందిస్తాం. పౌరులు అడిగిన సేవను 10 సెకండ్లో అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాం అన్నటువంటి వార్తని హైలైట్ చేసి చాలా మంచి ఆలోచన.